బైబిల్ స్టడీలో ఈ వారం దేవుడు మనతో మాట్లాడబోయే మాటలు విందాం. కీర్తనల గ్రంథం విశేషమైనటువంటి గ్రంథం, ప్రఖ్యాతి నొందినటువంటి గ్రంథం, 12వ అధ్యాయం. గత వారంలో దావీదు అంటాడు, అక్కడ వచనం కానీ చూస్తే, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. హూ ఈజ్ అవర్ లార్డ్? అసలు దేవుడు ఎవరండి? దేవుడెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి? దేవుడెవరు మమ్మల్ని శాసించడానికి? దేవుడికి మా మీద అధికారం ఏంటి? అసలు దేవుడు అనేవాడు ఉంటే కదా, దేవుడు అనేవాడు కనిపిస్తే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు అని దావీదు దేవుని దగ్గర ఈ మాటలు మాట్లాడతారు. అది మనం 4వ వచనంలో చూస్తాం. ఇవాళ 5వ వచనం చూద్దాం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రులను తీర్పులను బట్టి నేను ఇప్పుడే లేచిదను, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడట? యెహోవా సెలవిచ్చుచున్నాడు. శాసనం అన్నమాట, దేవుని యొక్క మాట శాసనముగా ఇక్కడ మనం చూస్తాం. బాధపడు వారు అనగా ఎవరు? 9వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తాము. ఆయన రక్తాపరాధులను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకుని. బాధపడు వారు అనగా ఎవరు? కృంగినటువంటి వారు, శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారు, అనారోగ్యంగా వెళ్తున్నటువంటి వారు, ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు, మానసికంగా నలిగిపోయినటువంటి వారు, శారీరకంగా బలహీనులైనటువంటి వారు, జీవితం మీద ఇక ఎటువంటి ఆశ లేనటువంటి వారు, నిరాశ్రయులు. ఇక ఈ జీవితం మాకు ఎందుకు ప్రభువా? మేము ఎందుకు బ్రతకాలి? ఈ శ్రమల గుండా ఎంతకాలం మేము వెళ్ళాలి? మాకు ఈ శ్రమలు అవసరమా? మాకు ఈ నిందలు అవసరమా? మాకు ఈ బాధలు అవసరమా? మాకు ఈ కష్టాలు ఎంతకాలం అని బాధపడువారు. ఈ బాధలను బట్టి, బలాత్కారమును బట్టి, నిట్టూర్పులను బట్టి, నిట్టూర్పు అంటే ఏంటి? కన్నీరు, దుఃఖము, పడుకుంటే నిద్ర పట్టదు. ఏంటి ప్రభువా, నా కుటుంబంలో ఈ పరిస్థితి ఏంటి? నా జీవితంలో ఈ పరిస్థితి ఏంటి? నాకు ఎందుకు ఈ బాధలన్నీ, ఈ శ్రమల గుండా నేను వెళ్ళటం అవసరమా? ఎంతకన్నా నన్ను తీసేసుకో, ఎంతకన్నా నేను మరణిస్తే పోలా అని వేదన గుండా. అందుకే అంటాడు, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి. అనేక సందర్భాల్లో బలత్కారము అన్నప్పుడు ఎదుటి వారి నుంచి వచ్చేటువంటి ఆ బాధ, అది కుటుంబమే కానివ్వండి, సమాజమే కానివ్వండి, సంఘమే కానివ్వండి, వెన్ వీఆర్ అప్రెస్డ్ ఆర్ డిప్రెస్డ్ బై అదర్స్, దాన్ని బలత్కారమును బట్టి అంటారు. అనేక సందర్భాల్లో వి అండర్గో డిప్రెషన్స్, వి అండర్గో అప్రెషన్స్. అలా జరిగినప్పుడు వచ్చేటువంటి ఆ పరిస్థితిని బట్టి, నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను. దేవుడు అంటున్నాడు ఈ మాట. మీకు వస్తున్నటువంటి బాధను బట్టి, మీకు వస్తున్నటువంటి బలాత్కారమును బట్టి, మీకు వస్తున్నటువంటి ఆ నిట్టూర్పులను బట్టి నేను అలక్ష్యం చేయవాడను కాదు. బైబిల్ సేస్ ఏమంటుందంటే, బైబిల్ నేను ఆలస్యం చేస్తానేమో కానీ అలక్ష్యం మాత్రం చెయ్యను. మనం అనుకుంటాం అనేక సందర్భాల్లో దేవుడు పక్షపాతిగా ఉన్నాడు, దేవుడు నా పట్ల అసలు న్యాయమూర్తి కాదు. సో మనకి ఎప్పుడు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఫస్ట్ మనం నిందించేది ఎవరినంటే దేవుణ్ణి. మనకి ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు అనేవాడు ఉన్నాడా అనేటువంటి థాట్స్ మన మనసుల్ని చాలా పాడు చేస్తాయి. ఇక్కడ దావీదు అందుకే అంటున్నాడు, నేను ఇప్పుడే లేచేదను. శ్రమల గుండా వెళ్తున్నారా? బాధల గుండా వెళ్తున్నారా? అనారోగ్యం గుండా వెళ్తున్నారా? మానసికమైనటువంటి వేదనల గుండా వెళ్తున్నారా? అయితే దిస్ మార్నింగ్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టు ఆల్ ఆఫ్ us, ఐ విల్ రైజ్. నేను ఇప్పుడే లేచేదను. ఒకసారి చూద్దాం 82వ అధ్యాయం కీర్తనలు, వర్స్ 3. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. సో దేవుడే మనకి
న్యాయం తీర్చమంటున్నప్పుడు ఆయన న్యాయం తీర్చడా? సో ఈజ్ ఎ జస్ట్ జడ్జ్. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఆయన న్యాయమూర్తి, సత్యవంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనందరి దగ్గర ఆయన కోరుకునేది అదే. ఏంటది? యథార్థంగా ఉండటం. అలాగే మనం ఇక్కడ దేవుడు అంటున్నాడు, హీఈస్ నాట్ ప్లీజ్డ్ విత్ దిస్ డిస్ట్రక్టివ్ టాకర్స్. ఎవరైతే అపోజిషన్ గా మాట్లాడుతున్నారో వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదు, దావీదుకి ఇష్టం లేదు. అందుకే అంటాడు, లార్డ్ స్టాప్ దెమ్ స్పీకింగ్ ఆల్ దట్ నాన్ సెన్స్. ఏమంటున్నాడు దావీదు? లార్డ్ లెట్ దెమ్ స్టాప్ స్పీకింగ్ ఆల్ దట్ నాన్ సెన్స్. వాళ్ళు మాట్లాడే ఆ తిరుగుబాటు మాటలు, వ్యతిరేకమైన మాటలు దయచేసి వారి నోటికి కళ్ళెం వేయి ప్రభువా. అందుకే వెరీ వండర్ఫుల్లీ అండ్ డ్రామాటికలీ ద లార్డ్ అనౌన్సెస్ దట్ he is going to take care of all those who are oppressed. అదే మన నిరీక్షణ. ఏంటది? He is wonderfully announcing this morning that he is going to take care of all those who are oppressed and depressed. ఉన్నారా డిప్రెషన్స్ లో వెళ్తున్నారా? బాధల గుండా అయితే he is telling that he is going to take care of all those who are victimized by the proud. All those who are victimized by the proud. ఎవరైతే ఈ యొక్క క్రూరుల చేత లేదా గర్విష్ఠుల చేత ఎవరైతే నిరంతరం ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే వారి చేత బాధపడుతున్నారో వాళ్ళ విషయంలో దేవుడు న్యాయం చేస్తాడు. సో వెన్ హీ అరైజెస్, నేను లేచెదను అంటున్నాడు. ఒక్కసారిగా తెలియనటువంటి ఒక బలము, and we will go into the marvelous state of activity అని చెప్పాలి. ఎప్పుడైతే ఆయన లేచి మనల్ని ఎప్పుడైతే లేవనెత్తుతాడో మనకు తెలియనటువంటి ఒక బలము, తెలియనటువంటి ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. దేవుని బిడ్డ, ఏంటి నా జీవితంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి వేదన పడకండి. ఏ భయము గుండా వెళ్తున్నా సరే. మొన్న నేను పిక్నిక్ వెళ్ళాం. మేము యాక్చువల్లీ సాక్ష్యం చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మొన్న పిక్నిక్ వెళ్ళాం. మేము పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కూడా. అది కొండవీడు అనేటువంటి కొండ. ఆల్మోస్ట్ అది కింద అప్పటికే చీకటి పడింది. మేము పైకి వెళ్ళవలసిన పరిస్థితి కాదు. స్టాఫ్ స్టూడెంట్స్ కలిసి 300 మందిని నేను ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళా. ఎవరు రాలా నాకు తోడు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఆ కొండవీడు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కింద అంతా చిక్కుడు పడింది. అప్పటికే నేను అన్నాను, ఇంకా పైకి వెళ్ళొద్దు మనమన్నా. మా ఏఓ గారు, నా దగ్గర ఉన్న సీనియర్ స్టాఫ్ వచ్చి, ఇక్కడ దాకా వచ్చాం కదా మేడం, పైకి వెళ్దాం. వద్దండి, పర్లేదు మేడం, రోడ్డు బాగుంది. పైకి వెళ్ళాము అందరం. నా కారు ముందు వెళ్ళింది, నా వెనకాల 5 బస్సులు అండి, పెద్ద బస్సులు. నా జీవితంలో నేను ఆ రోజు భయపడినంతగా బహుశా ఎప్పుడు భయపడి ఉండలేదు. మై హార్ట్ వాజ్ బీటింగ్ 102. అంత భయము నాలో తెలియకుండానే వచ్చింది. ఎందుకు? ఆ తల్లిదండ్రులందరూ నన్ను నమ్మి ఆ పిల్లల్ని నాతో పంపారు. చాలా భయపడ్డాను. సార్కి ఫోన్ చేద్దామా అని ఇంకా టెన్షన్ పడతాను. అలాగే పైకి వెళ్ళి ప్రతి సెకండ్ వెనక్కి చూస్తున్నా, బస్సులు వస్తున్నాయా రావట్లేదా. ఎంతకీ బస్సులు రావట్లా. నా కారు వచ్చినంత స్పీడ్గా బస్సు రాదు కదా. నాకు చాలా భయపడ్డా. బస్సులు మొత్తం పైకి వచ్చాయి. కానీ నేను అన్నట్టుగానే మేము లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ డార్క్. మరలా కిందకి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళా. ఏదన్నా జరిగిందంటే, ప్రభువా, క్రిస్మస్ దినాలు, క్రిస్మస్ బ్రింగ్స్ జాయ్ అండ్ పీస్ టు ఆల్ ఆఫ్ us. I don't want sadness. I don't want something to happen అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ పైకి వెళ్ళి మరలా కిందకు వచ్చేసాను. క్షేమంగా అందరం వచ్చేసాం. తర్వాత రోజు మా ఏవో గారు ఒక మాట చెప్తుంటే
నాకు చాలా భయం వేసింది. మేడం మీకు చెప్పడానికి నా ధైర్యం చాలేదు, కానీ మధ్యలో ఒక బస్సు వ్యాక్యూమ్ లాగేసింది, బ్రేకులు పడలా. పిల్లలేమో సార్ పాటలు పాడండి సార్, కేకలేద్దాం సార్ అంటున్నారు. నాకేమో గుండె దడ, మీకు ఫోన్ చేస్తే మీరు భయపడతారు అని నేను చెప్పలా. డ్రైవర్కి భయం వచ్చేసింది, కానీ డ్రైవర్కి ధైర్యం చెప్పాను, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి చెప్పాను. వెంటనే బస్సు మళ్ళీ దాని ప్లేస్కి అది వచ్చింది, క్షేమంగా వెళ్ళాం, క్షేమంగా వచ్చి. సో ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తాయి. నేను చెప్పింది ఒకటి, ఇట్స్ ఎ బిగ్ టెస్టిమనీ ఇన్ మై లైఫ్. ఇంటికి కిందకు వచ్చి బస్సులన్నీ మెయిన్ రోడ్డుకి ఎక్కే వరకు వాళ్ళతోనే ఉన్నాను. బస్సులన్నీ దారిలో పడ్డ తాతకి నేను వచ్చేస్తాను, నా వెనకాల బస్సులో. తర్వాత మా అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, ఇలా ఇలా జరిగింది, జాగ్రత్తగా రండి అని. ఆయన రమ్మన్నా, కానీ ఆయన రాలేదు. సో దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఏం చెప్తున్నానంటే, ప్రతి బలహీనతలో, ప్రతి బాధలో, ప్రతి శ్రమలో, మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, మనకు నిరీక్షణ ఆధారం ఎవరంటే మన దేవుడే. అందుకే ఇక్కడ దేవుడు దేవుడు అంటున్న మాట ఇది, నేను ఇప్పుడే లెగుస్తా, మీరు భయపడొద్దు. సో when God arises and enters into our life, what happens is he makes us active. బలహీనులుగా ఉన్నల్ని బలవంతుల్ని చేస్తాడు, శక్తిహీనులుగా ఉన్న వాళ్ళని శక్తిమంతులుగా చేస్తాడు, నిరీక్షణ కోల్పోయిన వారికి బహు నిరీక్షణ అనుగ్రహిస్తాడు. ఇక మీరు దేని గురించి కూడా చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటామో, ఆయన మన మీద అధికారిగా ఉండి, ఆయన మన మీద సమస్తము చేయగలిగిన వాడుగా ఉంటాడు దేవుని. సో ఇక్కడ దావీదు అంటున్నాడు, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. సో రక్షణ లేని వారు అనగా బాహ్యమైన రక్షణ, అంతరంగంలో రక్షణ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 types of salvation. One is the salvation in the heart, మన హృదయంలోకి కావాల్సిన రక్షణ, బాహ్యమైనటువంటి రక్షణ. 2 రక్షణలు. మనం బయటికి వెళ్తున్నప్పుడు క్షేమంగా ఇంటికి రావాలి, ఆయన దేవదూతలు మన కాళ్లను ఎత్తి పట్టాలి, పాదములకు రాయి తగలకుండా ఆయన మనల్ని నడిపించాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు రక్షణ అవసరం. దేవుడు మనల్ని విడిచిపెడతాడా? అందుకే ఇక్కడ అంటున్నాడు, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేవాడిని. సో డేవిడ్ బిలీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ rather than the destructors and the gossipers and the backbiters. తన వెనకాల ఉన్న తన పరిస్థితుల కన్నా తను దేవుణ్ణి ఎక్కువ నమ్మాడు. సో he was always thinking that the God will do the safetiest thing in my life. నాకు ఎంత క్షేమం అవసరమో, ఎంత భద్రత అవసరమో అది దేవుడు తప్పకుండా చేస్తాడు. సో గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ that he is silent when we are in destruction and dismayed conditions. He is not silent at all. Never ever think that God is silent. So he arises, నేను ఇప్పుడే లెగుస్తా, నీకే కష్టం వచ్చింది చెప్పు నాకు, నీకే శ్రమ వచ్చింది చెప్పు నాకు. ఇక్కడ ప్రాబ్లం వల్ల we are not taking our issues or our causes or our case to the Lord. మన సమస్యలు దేవుడి దగ్గరికి తీసుకెళ్లకుండా ఎవరి దగ్గరికో తీసుకెళ్తాం. మనం దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు he will do for us something, and that also favorable thing. మనకు అనుకూలమైన, మనకి కావలసినవి ఆయన చేస్తాడు. నమ్ముతున్నారా? ఉదయకాలంలో ఈ సత్యాన్ని. I trust Lord in all the aspects of my life. నా జీవితంలో ప్రతి విషయంలో నేను సహజంగా నాకు ఒక కష్టం వచ్చిన పక్కన వాళ్ళకు కూడా చెప్పను, అవసరం ఏముంది, అంతకన్నా చెప్పుకుంటాను. నాకు ఒకళ్ళు ఉన్నారు, హీఈస్ మై గాడ్ అండ్ హీఈస్ మై ఫాదర్. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా, డోంట్ థింక్ గాడ్ యాజ్ గాడ్ అండ్ బీ అవే ఫ్రమ్ హిమ్. చాలా మంది అమ్మో దేవుడు అని దేవుడికి దూరంగా ఉంటారు.
నేను అంటాను నా దేవుడు అని నేను దగ్గరగా ఉంటాను. సో దట్ ఈస్ వాట్ కింగ్ డేవిడ్ ఈస్ డూయింగ్ హియర్. సో నెవర్ థింక్ గాడ్ ఈజ్ సైలెంట్. ఆయన లేస్తాడు, లేవనెత్తుతాడు. సో హీ డస్ సంథింగ్ నౌ అండ్ హీ డస్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. He may not do everything right now, but he has a plan to do when to do it. He may not do everything what we ask, but he will do everything that what we need. మనం అడిగిన అన్ని ఆయన చేయకపోవచ్చు, కానీ మనకు కావాల్సిన అన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా చేస్తాడు. సో ఎప్పుడు కూడా డేవిడ్ didn't say that whether God will do it or not. దేవుడు నాకు ఇది చేస్తాడా? లైక్ కింగ్ డేవిడ్ హీఈస్ అనౌన్సింగ్ దిస్ వర్డ్స్. ఇక్కడ ఈ మాటలు దావీదు ఒక ప్రకటన లాగా చెప్తున్నాడు. అంతకన్నా ఇంకో బలమైన మాట వాడతాను, ఒక ప్రవక్త లాగా చెప్తున్నాడు. హీఈస్ అనౌన్సింగ్. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ ప్రాఫిట్? ప్రవక్త యొక్క పని ఏంటో తెలుసా? ప్రవచించడం. దావీదు ఇక్కడ ప్రవచిస్తున్నాడు అన్నమాట. ప్రవచించాడు లైక్ ప్రాఫిట్స్. అండ్ all the prophecies that were being prophesied by the prophets, they were being fulfilled. ఏ ప్రవచనాలు అయితే ప్రవక్తలు అలనాడు చెప్పారో ఆ ప్రవచనాలు నెరవేరాయి. am I right or not? Yes. So they have announced, prophet Isaiah, he has announced about the birth of Jesus. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏమంటాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును. మొన్న ఒక ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ వాక్యమే చెప్పాను నేను. ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మాట నాకు బాగా నచ్చింది. మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన మీద రాజ్యభారం ఉండును. ఆ రాజ్యభారం అనే మాట మీదే 1 hour మాట్లాడాను ఆ రోజు మెసేజ్. ఎస్, బికాస్ హీఈస్ ఎ కింగ్. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజు. ఆయన ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ రాజ్యానికి వచ్చి మన భారాన్నంతా కూడా ఆయన మీద వేసుకుంటున్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్మస్. సో క్రీస్తు రాక గురించినటువంటి ప్రతి లేఖనము, ప్రతి ప్రవచనము, ప్రతి మాట ప్రవక్తలైనటువంటి యెషయా ద్వారా, ఈవెన్ కింగ్ డేవిడ్, మీకా ద్వారా మనం ఎన్నో మాటలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దావీదు కూడా ఒక ప్రవచనం లాగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు గురించి యోహాన్ ప్రవచించాడు, పౌలు గురించి ఇంకా కొంతమంది ప్రవచించారు. అన్నిటికి మించిన పరిశుద్ధాత్మ మనకు ఒక గొప్ప ప్రవక్త లాంటిది. Holy Spirit also prophesizes. Nowadays, that is what is happening in the churches. ఇవాళ సంఘాల్లో జరుగుతున్నది అంతా కూడా ఏంటంటే, ఒకవేళ నేను ప్రవచనం చెప్పినా, ఒకవేళ మీలో ఎవరన్నా ప్రవచనం చెప్పినా, ఆ ప్రవచనం అంతా పరిశుద్ధాత్ముడు దేవుడై ఆత్మ అయి మన మధ్యలో ఉండి చెప్తున్నాడు. సో హోలీ స్పిరిట్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ గాడ్. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడికి మరో పేరు. చాలా మంది పరిశుద్ధాత్మ అంటే ఎలా చూస్తారు? మన ప్రాంతంలో, లేకపోతే మన దేశంలో, లేకపోతే కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ అంటే చర్చిలో గెంతటం, ఎగరటం, ఇంకేదేదో మాట్లాడటం. నో, దట్ ఈస్ నాట్ హోలీ స్పిరిట్, అండ్ దట్ ఈస్ అలోన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరైతే క్రీస్తుని కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు సారూప్యంలోకి, స్వరూపంలోకి, క్రీస్తు యొక్క సౌందర్యంలోకి, క్రీస్తు యొక్క సొగసులోకి మార్చబడతారో వారిలో ఈ పరిశుద్ధాత్మ ఉంటుంది. సో ఈ పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగాను వారి జీవితాన్ని మలుచుకుంటారు. So that is the creation or creativity of Holy Spirit, not jumping and dancing. కాబట్టి ఈ ప్రవక్తలంతా కూడా ఇవాళ సంఘాల్లో అనేక మంది ప్రవచిస్తుంటారు. So this Holy Spirit or the prophets, they are the gifts of God.
కాబట్టి ఉదయకాలంలో ఇంకా ముందుకు వెళ్ళటం సమయం లేదు కాబట్టి ఒక్క మాటతో మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీరు లైవ్ ద్వారా దగ్గర వారం అయ్యేసరికి 6,000 పైన మంది 10,000 పైన మంది లైవ్ చూస్తున్నాం. ఈ అందరితో కూడా దేవుడు ఉదయకాలంలో ఈ సేయింగ్ వన్ వర్డ్, నేను కూర్చునేవాడిని కాదు, లేస్తాను. అలనాడు చివరి మాట చెప్తాను. అబ్రాము ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం. అబ్రాము నిరీక్షణ కోల్పోయి బలహీనుడుగా, వాగ్దానం నాకు నెరవేరలేదు కాబట్టి నా జీవితం ఇంకా అనవసరం అనుకుంటున్న సమయంలో నాకు బాగా నచ్చుతుంది ఆ మాట. 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దామా. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనం నందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము. చాలు. ఇక్కడ తెలుగులో దర్శనం అందు వచ్చి అని రాయబడి ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఇంగ్లీష్లో చూస్తే ద లార్డ్ కేమ్ టు అబ్రామ్ అని రాసి ఉంది. దేవుడు అక్కడి నుంచి దిగి వచ్చి అబ్రామును దర్శించి, నువ్వు కూర్చొని ఉన్నావు, నువ్వు లే అంటాడు. కింద వచనాలు చదువుకోండి. నువ్వు కూర్చొని ఉన్నావు, నువ్వు లే. నువ్వు లేవటం కాదు, బయటికి రా. బయటికి రావటం కాదు, ఆకాశం వైపు చూడు. ఆకాశం వైపు చూడటం కాదు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టు. లెక్క పెట్టగలిగితే అంత సంతానాన్ని నీకు ఇస్తా. సో నేను కూర్చునేవాడిని కాదు, మిమ్మల్ని కూర్చొనిచ్చేవాడిని కాదు. నేను కూర్చోలేదు, అబ్రామును కూర్చొనివ్వలేదు. కాబట్టి గాడ్ ఈజ్ మేకింగ్ us act that he who doesn't sit, he is arising and he is arising all of us. కాబట్టి నిరీక్షణ కోల్పోయి ఒకవేళ వేదనల గుండా ఉంటే, let us open our hearts this morning and ask God, Lord, you are the Father for me. నువ్వు తప్ప నాకు నిరీక్షణ లేరు ఏ విషయంలోనో. నా ఆశయాల్ని తీర్చగలిగిన వాడు నీవే. నీ కోరిక యావత్తు సఫలపరుస్తానంటాడు బైబిల్లో. సో let us come to God and bring all our supplications. పౌలు అంటాడు, all prayers and supplications. ప్రతి ప్రార్థన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన, every prayer and every supplication, Lord, I bring to you. నా ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన నీ దగ్గరికి మాత్రమే తీసుకొస్తా, ఇంకా నాకెవరితో పని. సో let us come to that commission this morning. Let us come to that commitment this morning to the Lord that he is going to arise. ఆయన లెగిసి మనందరికి మేలు చేయవాడు. ప్రార్థన చేసుకుందామా? లెట్స్ ప్రే. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడా, బాధపడు వారిని నువ్వు చూస్తూ ఉండేవాడివి కాదని, నేను లేస్తానని నీ వాక్కు ద్వారా బయలుపరిచినందుకు స్తోత్రం. అదే కాలంలో ప్రభా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఏ బాధ, ఏ బలహీనత, ఏ వేదన, ఏ శ్రమ, ఏ శోధన ఉందో తెలియదు, కానీ నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరిని ఎత్తిపట్టండి. ప్రతి ఒక్కరికి ధైర్యం, బలము, నిరీక్షణ మీరు అనుగ్రహించండి. ఎందుకంటే మీరే మాకు ఆధారం, ఆశ్రయదుర్గం. మేము నమ్ముకున్న మా దేవుడు తండ్రి మీరు, మా తండ్రి ప్రభువా మీరు. So we bring all our prayers and supplications to you, Lord. You can do anything for us. Nothing is impossible. మీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక అదే కాలంలో ప్రభా, సంఘంలో బిడ్డలు కానీ, టీవీ ద్వారా చూస్తున్నవారు కానీ, లైవ్ ద్వారా చూస్తున్నవారు కానీ, ప్రతి ఒక్కరి పక్షమున నీ బిడ్డగా నేను మొరపెట్టుకుంటూ అడుగుచున్నాను. మీరు లేగిసి, మీరు లేవనెత్తబడి అనేక మందిని లేవనెత్తి నిరీక్షణతో
ధైర్యంతో నింపమని ప్రార్థిస్తూ ఆరాధన ఆది అంతమై మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.